బీజేపీ నుంచి ఎక్స్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సైదిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆశ గారు, బాగున్నారా? మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి బీజేపీ అటు ఈసీని సుప్రీం కోర్టుని కూడా తన కనసలలో నడిపించింది అనేది మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి కామెంట్. అస్ పర్ కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. నిన్నటిదాకా ఓట్ చోరీ, ఇప్పుడు సీట్ చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని బీజేపీ చేస్తుందనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అసలు కేసే లేనప్పుడు దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తారు? కావాలని చేసినటువంటి అంశం ఇది అనేది. ఓకే, ఇప్పుడు ఒకటండి, ఎలక్షన్ కమిషన్ లైవ్ లో ఉన్నా కదా. ఎస్, ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఏది మనం అఫిడవిట్, ఇప్పుడు అందరం పోటీ చేసిన వాళ్ళే ఉండదు దీంట్లో, పుష్పలకు కానీ నేను కానీ ఎవరైనా మనం పోటీ చేసేటప్పుడు కంపల్సరీ అఫిడవిట్ అనేది ఫిల్ చేయడం గ్యారంటీ కంపల్సరీ. ఆ అఫిడవిట్ లో నీకున్న కోర్టు కేసులన్నీ, నీకున్న ఆస్తులన్నీ రాయాల బేసిక్ గా. అది ఇచ్చేటప్పుడు నువ్వు వాళ్ళు ఇయ్యనప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా దాంట్లో నిరూపిస్తే దాన్ని అప్పటికప్పుడు చేయటం జరుగుతుంది. అది రూల్. అది చిన్న బేసిక్ రూల్. ఇంత పెద్ద లీడర్లు మర్చిపోవడం అనేది దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుందండి? అదొకటి. రెండోది, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో సురభి భూమరావు గారు ఉన్నారు ఇక్కడ. సురభి భూమరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిండు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం టీచర్ జాబ్ కి రిజైన్ చేసిండ్రు. రిజైన్ చేసిండు కానీ అది యాక్సెప్ట్ కాలేదని కూడా మర్చిపోయింది తను. తర్వాత తను ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిండు, బీఫామ్ సబ్మిట్ చేసిండు. ఇవి వీటిలలో ఎవరో వచ్చి తీసుకొచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు అసలు రిజైన్ చేయలేదు, ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఒక లెటర్ పెట్టిండ్రు. పెట్టంగానే తన నామినేషన్ చెల్లకుండా పోయింది. అంటే రూల్ అనేది అది కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. దానికి మనం బైండ్ ఓవర్ కావాలి. మనం కేసు ఉంటే దాన్ని చూపించుకుంటాం, అసలు కేసే లేని ఎట్లా చూపించుకోవాలని అడుగుతున్నారు. అదే అనేది నేను ఇప్పుడు కేసు ఉందా లేదా అనేది ఇప్పుడు కోర్టులో ఏమైంది నాకు తెలిసిన, అంటే నాకు తెలియదు. ఇప్పుడు లాయర్ గారు కూడా ఉన్నారు దాంట్లో మన ప్యానల్ లా, తను అడిగితే తెలుస్తుంది. ఇప్పటిదాకా ఆయన అడ్వకేట్ తోనే మాట్లాడినప్పుడు ఇప్పుడు కేసుని రిటర్న్ చేస్తున్నారంటే నాంపల్లికోటలో కేసు లేనట్టే కదా. స్టిల్ నౌ ఇప్పటి వరకు అయితే మీనాక్షి నటరాజన్ మీద ఎటువంటి కేసు లేదు అంటున్నారు. మనకు తెలిసింది తక్కువ కదా. ఇప్పుడు కేసు ఉంది, కేసు దాంట్లో నోటీస్ ఇచ్చిండ్రు అంటే కేసు ఉంది అన్నట్టే కదా. సరే, ఆయన ఏం చూసిండ్రు మనకు తెలియదు. ఏది మన ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ ఉంటారు, ఎలక్షన్ ఆఫీసర్ మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా. అందుకోసమే ఈసీ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. సరే, బీజేపీ కూటమిలోనే ఈసీ కూడా చేరిపోయింది అంటున్నారు మీనాక్షి నటరాజన్. వీళ్ళు సరే ఇవన్నీ ఎప్పుడు చేసే కొత్త ఏం కాదు. కొత్త ఎప్పుడు చేసిన ఆరోపణలు, ఏ ఆరోపణలు, ఈసీ మీ కింద ఉంది, ఈడీ మీ కింద ఉంది. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కూడా కాంగ్రెస్ మళ్ళా తర్వాత ఆయన సురభి భూమరావు గారు కోర్టుకు పోతే కోర్టు కూడా తన సపోర్టుగానే ఇచ్చింది. ఏమని, 10 సంవత్సరాలు నువ్వు జాబ్ చేయకపోతే దాంతో పోతే డీమ్ టు బి నువ్వు పోయినట్టే లెక్క అని దాని కోర్టు ఇచ్చింది. కాకపోతే ఏం చేస్తారు అంటే ఆ కొద్ది క్షణంలో వాళ్ళు చేసిన, సరే ఇప్పుడు ఆయన తప్పు చేసింది అనుకుందాం, సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు బీజేపీ కన్సల్ట్ నడుతుందా ఇప్పుడు? మరి అంటే బీజేపీకి ఎదురుగా చాలా ఉన్నాయి కదా. మొన్నటికి మొన్న మీరు కాదండి, మొన్న లిక్కర్ కేసులో ఒక్కసారి ఆయన్ని ఆయన్ని కేజ్రీవాల్ గారిని ఇటుపక్క ఈమెకి కవిత గారిని తీసేయంగానేమో ఆ రోజు సుప్రీంకోర్టు మంచిది, న్యాయం గెలిచింది అట్లుంటాది. ఈ రోజు మళ్ళా సుప్రీంకోర్టు దీన్ని కొట్టేస్తేనేమో మళ్ళా దీన్ని కూడా ఈసీ, బీజేపీ కన్సర్న్లలో సుప్రీంకోర్టు నడుస్తుంది, బీజేపీ కన్సర్న్లో ఈసీ నడుస్తుంది. ఆరోపణలు 100 చేయొచ్చండి ఆడ కూర్చున్నప్పుడు. మనం ఫస్ట్ బేసిక్ సింపుల్ థింగ్స్ మర్చిపోయి ఏమైనా కోర్టులో అన్ని ఆన్లైన్. ఇప్పుడు మన కాడ ఏమున్నాయో కేసులు అని పెడితే కేసులు ఎవడైనా పెట్టాల్సిందే. మీకు ఒక ఎగ్జాంపుల్, నా మీద నేను గెలిచినాక నా మీద పద్మావతి గారు ఒక కేసు వేసింది. ఏమని, నువ్వు 490 గజాలు నువ్వు కోదాడులో ప్లేస్ చూపించలేదు, అందుకని నువ్వు అనర్హుడు ప్రకటించమని కేసు వేసిండ్రు. కోర్టే కదా. దానికి 3 సంవత్సరాలు తిరిగిన కోర్టుకి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని. అంటే ఎవరికైనా చట్టం అనేది చుట్టమేం కాదు, ఎవరికైనా సేమ్, ఎవరైనా ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు తనే ఉంది, మళ్ళా కోర్టుకు పోవచ్చు కదా. కోర్టుకు పోవచ్చు, తను మళ్ళా అన్ని నా మీద కేసు లేదని ప్రూవ్ చేసుకోవచ్చు. చేసిన దానికి మళ్ళా కూడా కోర్టు ఏదో ఒకటి చేస్తుంది కంపల్సరీ. కానీ ఇవి అన్ని ఆరోపణలు కాదు.
ఇప్పుడు వాళ్ళ ఇంకొకటి కూడా మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాలా. అసలు తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్, ఇక్కడ కేసుల సంగతి బీజేపీ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీలో గ్రూపులు, మీలో ముఠాలు పెట్టుకొని మీరు పోయి అక్కడెవరో సబ్మిట్ చేసి ఆ చేసిన దాని వల్ల మీనాక్షి నటరాజన్ గారు డిస్క్వాలిఫై అయితే దానికి బీజేపీకి ఏం సంబంధం? మీకు సంఖ్యాబలం లేకుండానే పోటీలో నిలబడ్డారంటే అక్కడే ముందు డౌట్ వచ్చింది. పోటీలో అట్లా కాదండి, మీరు ఇప్పుడు వాళ్ళకి పూర్తి బలం ఏం లేదు, వాళ్ళకి పరిస్థితి తక్కువే ఉన్నాయి. దానికోసం ఇప్పుడు ఒట్టిగా ఫ్రీగా ఇయ్యరు కదా ఎవరు, ఒక్కొక్కసారి గట్టిగా ఉన్నప్పుడు చూద్దాం, మనం కూడా పోటీ పెడదాం, వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో మనకి ఎన్ని ఓట్లు చూద్దాం. కొన్ని గెలుస్తారనే పెట్టరు కదా ఒక్కొక్కసారి అన్ని. ఒక్క నిమిషం సైదిరెడ్డి గారు, మన కాంగ్రెస్ నుంచి